నెల్లూరు మైపాడ్ గేట్ రోడ్డు డీజీపీ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అన్ని జిల్లాల్లోని హోటల్ యజమానులు, రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. జనవరి 24వ తేదీ జొమాటో, స్విగ్గీ సంస్థలతో ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నామని కృష్ణారెడ్డి తెలిపారు. జీఎస్టీపై ప్రభుత్వానికి తమ సమస్యను తెలియజేయాలని, హోటల్ పరిశ్రమల స్టేటస్ అందించాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 12 గంటల వరకు వ్యాపారం సాగించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాలని సభలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, హానరీ సెక్రటరీ రమణ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కొండయ్య, ప్రజల లక్ష్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వసంత కృష్ణ, సాంబశివరావు, రాజు, వర్మ, అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ప్యాకెట్ యాప్ ను ప్రారంభించి నెల్లూరు నగర హోటల్ యజమానులు దీని ద్వారా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ జరిగింది. దానికి మా అధ్యక్షులు, ట్రెజరరు, సెక్రటరీ అందరూ రావడం జరిగింది. 13 జిల్లాల నుంచి అనేక మంది హోటల్ సోదరులందరూ ఇచ్చారు. సుమారు 5,000 మంది మెంబర్షిప్ ఉన్న సంస్థ, హోటల్ సంస్థ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది, వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. ₹1,00,00,000 ట్యాక్స్ కట్టే సంస్థ ఈరోజు చితికిన పడిపోయింది, అంటే జీవం లేకుండా పోయింది. దానికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా అవసరం. ఎందుకంటే ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ ఉందంటే హోటల్ సంస్థే. మేము వాటర్ ట్యాక్స్ కానీ, బిల్డింగ్ ట్యాక్స్ కానీ, ట్రేడ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ అనేక ట్యాక్స్లు కట్టిస్తున్నాం. అలాంటి సంస్థకి ప్రభుత్వం సహకారం ఇవ్వాలి. ఇప్పుడే మా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు చెప్పారు, మాకు అనేక రకమైన సమస్యలు. ఎందుకంటే ఒక హోటలు స్ట్రీట్ ఫుడ్ వల్ల దెబ్బతింటే 50 కుటుంబాలు రోడ్డు పడతాయి. పెద్ద హోటల్ అయితే 100 కుటుంబాలు రోడ్డు పడతాయి. అట్లాంటిది ప్రభుత్వం కూడా హోటల్ సంస్థను ఆదుకోవాలి. ఆదుకోకపోతే చితికిపోతుంది. ఇప్పటికే చాలా హోటల్స్ తీసేశారు, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ వచ్చేసినాయి. కాబట్టి హోటల్ సంస్థని ప్రభుత్వం చంద్రబాబు గారు చాలా దూరం చెప్పి మనకి టూరిజం కింద డెవలప్ చేయాలని, వారి ఆశయాలతో మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా మా హోటల్ అసోసియేషన్ని ఆదుకోవాలని తెలుస్తున్నాను. అలాగే ప్రెసిడెంట్ చెప్పారు, ఇండస్ట్రీ టెస్ట్ నైట్ 12 గంటకి. అలాగే ఫుడ్ హెల్త్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు హోటల్ గురించి రైడ్ చేయడం తప్పులేదు. కానీ హోటల్లో ఉన్న ఐటమ్స్ రోడ్డుకి పడేసి మీరు పాచిపోయిందని చెప్పడం వల్ల ఒక హోటల్ జరగకపోతే 50 కుటుంబాలు రోడ్డు పడి అతను అప్పులు పాలవుతాడు. మీరు తప్పకుండా వచ్చి చూడండి. రంగు ఐస్ క్రీమ్లో వాడితేమో అది మంచిది, మేము వాడితే పాయిజన్. ఇలాంటి పెట్టుకున్న వల్ల హోటల్ పరిస్థితి దెబ్బతింది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసిందంటే తప్పకుండా హోటల్ పరిస్థితి ఆదుకొని ఈ రాత్రి 12 గంటకి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ హోటల్ రాకుండా, వచ్చినా కూడా మీడియా తీసుకురాకుండా చేసి మా హోటల్ సంస్థ వాడికి అదే ఇండస్ట్రీ ఇస్తే మేము కొంతమంది ఉపాధి కల్పిస్తాం. ప్రతి ఒక్కరికి అన్నదానం, అంటే మేము చేసే దాంట్లో ఎన్నో దానాలు చేస్తున్నాం. మేము అమ్ముకోవడం కాదు, అమ్ముకోవడం అనేది కానీ తప్పదు, ఈ ట్యాక్స్ల వల్ల అమ్ముకోవాలి. కానీ అమ్ముకున్నా కూడా 10 మందికి మేము సహాయం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే హోటల్ సంస్థని ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే 13 జిల్లా అందరూ వచ్చిన హోటల్ సోదరులకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 13 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, అట్లాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, మా కోశాధికారి గారు 13 జిల్లాల సమస్యని ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వానికి, అట్లాగే ప్రజలకు కూడా ఎంత నష్టపోతున్నారు, వ్యాపారస్తులకు ఎంత ఇబ్బందిగా ఉంది, కస్టమర్ ఎంత నష్టపోతున్నారు విషయాన్ని మీ ద్వారా తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి హోటల్ రంగానికి వచ్చేసరికి యాక్చువల్గా అది స్టేటస్ లేదు. లాస్ట్ టూరిజం డే నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మొదటి నుంచి ఉన్నటువంటి హోటల్స్కి అది వర్తింప చేయకుండా ఓన్లీ లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ ఉన్నటువంటి హోటల్స్కే ఆ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తామన్నటువంటి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అట్లా కాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి అన్ని హోటల్స్ కూడా అది ఇవ్వగలిగితే, ఆ స్టేటస్ ఇవ్వగలిగితే మాకు ఎన్నో పన్నుల రూపంలో మేము చాలా సేవ్ అవుతాము. అది మున్సిపల్ ట్యాక్స్లకు, ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేమనండి, జిఎస్టీ రూపంలో అయితేనేమండి, ఎలక్ట్రికల్ రూపంలో ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. కనుక ప్రభుత్వంకి మీ ద్వారా మేము విన్నవిస్తుంది ఏంటంటే ప్రతి హోటల్కి కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే
రాత్రి 12 గంటల వరకు. అన్ని సిటీస్లో కాదు, కొన్ని సిటీస్లో. ఇప్పుడు ఏంటంటే ట్రైన్స్, ఫ్లైట్స్, టూరిజం అన్నీ పెరిగినందున 24 అవర్స్ కూడా పబ్లిక్ సిటీస్లో ఏదో పనుల నిమిత్తం ఆఫీసులు కార్యాలయం చూసుకుంటే దాని మీద 20% 1 lakh రూపీస్ GST కట్టవలసి ఉంటుంది. అప్పుడు కట్టేవారు. ఆ 1 lakh మాకు ఇన్పుట్లో మేము అడ్జస్ట్ చేసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు మేము ఆ 1 lakh కూడా అంటే 5 lakhs + 1 lakh 6 lakhs మేము పే చేసి వస్తుంది. దానివల్ల కూడా చాలామంది హోటలర్స్ ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఆ GSTలో ఈ 5% ఉన్న GSTలో మాకు ఇన్పుట్ని ఇవ్వగలిగితే దానివల్ల ఈ రంగం మరికొంచెం అభివృద్ధి చెందిద్ది. ఎందుకంటే మెయిన్ అండి ఈ అసోసియేట్ కమిటీ సన్మానించవలసి కోరుచున్నాం. మీ 13 జిల్లాలకి మా అఖిల మిస్ ఆంధ్ర వచ్చినప్పుడు తప్పకుండా మీరు అందరూ కూడా వారికి రిసీవ్ చేసుకోవాలని చెప్పి మనసారా మీ అందరూ కోరుకుంటానండి. రాబోయే రోజుల్లో ఒక సినిమా ప్రపంచానికి ఇప్పటికే 3 సినిమాలు బుక్ అయినాయండి. అదే 3 సినిమాలు కాల్షీట్ ఇచ్చారు. తప్పకుండా మీరు అందరూ కూడా మీ ఊరిలో షూటింగ్ వచ్చినప్పుడు తప్పకుండా అఖిల మీ బిడ్డ అనుకొని ఆశీర్వదించాలని కోరు. నమస్కారం అండి. సో మన నెల్లూరులో పుట్టి పెరిగి స్టేట్ వైడ్ కాంపిటీషన్స్లో నెల్లూరుని రిప్రజెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీల్ ట్రూలీ హానర్డ్ టు స్టాండ్ బిఫోర్ యూ యాజ్ మిస్ ఆంధ్రప్రదేశ్. సో నాకు ఇంత చక్కని స్టేజ్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.